బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ టూర్ లో ప్రోటోకాల్ వివాదం ఇప్పుడు రాజుకుంది. సీఎం పర్యటన, హ్యామ్ రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఆర్ఎండ్బి శాఖ ప్రకటనలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఆ పత్రికా ప్రకటనలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటోను చేర్చలేదు. తన ఫోటో లేకపోవడంపై గుత్తా సుఖేందర్ రెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. సంబంధిత అధికారులకు గుత్తా సుఖేందర్ రెడ్డి నోటీసులు ఇచ్చే యోచనలు ఉన్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండలో పర్యటిస్తున్నారు. నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి, నల్గొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కనగల్, అదేవిధంగా నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఆయన పర్యటిస్తున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఈ రోజు ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రాం శంకుస్థాపన, హ్యామ్ రోడ్లు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టినటువంటి హ్యామ్ రోడ్లకు సంబంధించిన పైలాన్ని ఇక్కడ నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన సొంత నియోజకవర్గంలో కనగల్లో ఏర్పాటు చేశారు. ఆ పైలాన్ ఆవిష్కరణతో పాటు ఇక్కడ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఇటు ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం కావడంతో ఆర్ఎండ్బి శాఖ ప్రతి పత్రికల్లోనూ కూడా భారీ ప్రకటన అయితే ఇచ్చింది. దానికి సంబంధించి అంటే వాస్తవానికి ఏదైనా ప్రభుత్వ శాఖ ప్రకటన ఇచ్చినప్పుడు ఆయా జిల్లాకి సంబంధించిన అందరి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రుల ఫోటోలు అందరూ ఖచ్చితంగా ఉంటాయి ప్రజాప్రతినిధులు. అదేవిధంగా పార్టీ ఇస్తే మాత్రం పార్టీ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు ఉంటుంది. కానీ అధికారిక ప్రకటన అంటే ఒక శాఖ ఇచ్చినప్పుడు దీన్ని అధికారిక ప్రకటన కాబట్టి ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి. పార్టీలకు అతీతంగా కూడా అంటే పార్టీలు కొంత అధికార పార్టీ కాకపోయినప్పటికీ కూడా ఆయా ప్రజాప్రతినిధికి సంబంధించిన ఫోటో ఖచ్చితంగా ఆ ప్రకటనలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదే సందర్భంలో ఈ రోజు ఆర్ఎండ్బి శాఖ భారీ ప్రకటన దాదాపు ₹1,00,00,000 ఖర్చు చేసిన పరిస్థితి ఉంది యార్డులకు సంబంధించి. కానీ అందులో చూస్తే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఫోటో ఉంది, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నల్గొండ జిల్లాకు సంబంధించి. అదేవిధంగా ఇటు తీన్మార్ మల్లన్న ఫోటో కూడా ఉంది. కానీ సొంత పార్టీకి సంబంధించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రోటోకాల్లోనే హైయెస్ట్ ప్రోటోకాల్ అయినది, ఆయన ఫోటో మాత్రం మిస్ అయింది. అదేవిధంగా ఈ అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఆయన ఫోటో కూడా మిస్ అయింది. అదేవిధంగా ఇటు కూటమిగా అంటే ప్రస్తుతం కాంగ్రెస్ తో ఉన్నటువంటి స్నేహపూర్వకంగా ఉన్నటువంటి సిపిఐకి సంబంధించిన ఎమ్మెల్సీ సత్యం ఫోటో, నెల్లికంటి సత్యం ఫోటో కూడా మిస్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని పట్ల ఇటు తీవ్రమైన ఇటు శాసనమండలి చైర్మన్ అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక అధికారిక ప్రకటనలో అత్యంత దారుణంగా అంటే తమను అవమానించేలా ఈ రోజు అధికారులు తీరు ఉంది, ఆర్ఎండ్బి శాఖ సంబంధించిన అధికారులు తీరు ఉందని చెప్పి ఆరోపిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇటు శాసనమండలి చైర్మన్ ఖచ్చితంగా దీని పట్ల చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి ఇటు ఇద్దరు ఎమ్మెల్సీలతో అదేవిధంగా తాను కూడా ఒక సభా హక్కుల నోటీస్ ఇచ్చే అంశం పైన కూడా ఆయన పరిశీలిస్తున్నట్టయితే తెలుస్తోంది. ఎందుకంటే ఒక సభ్యుని గౌరవానికి భంగం వాటిల్లినప్పుడు ఖచ్చితంగా సభా హక్కుల సంబంధించిన నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్ఎండ్బి శాఖ ఇది తెలంగాణ రాష్ట్ర శాఖ కింది స్థాయి సిబ్బంది అల్లాటప్పగా ఇచ్చిన ప్రకటన కాదు, ఇది రాష్ట్ర స్థాయిలో ఈఎంసీ స్థాయిలో ఇచ్చినటువంటి ప్రకటన. ఇది ఈ ప్రకటనలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారో, కావాలని ఉద్దేశపూర్వకంగా ఉన్నారా, లేకపోతే అసలు ఈ ప్రకటన ఎవరు తయారు చేశారని చెప్పి కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు శంకర్ నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఒక గిరిజన నేతగా ఉన్నారు. అదేవిధంగా తనకు ఒక గుర్తింపు ఉంది, అటువంటి ఒక సీనియర్ నేతగా కూడా ఉన్నారు. తను ఒక గిరిజన్ కాబట్టి తనను విస్మరించారని చెప్పి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. చంద్రశేఖర్, అంటే నల్గొండలో మనం చూస్తాం అంతర్గత విభేదాలు ఎప్పుడూ చర్చలో ఉంటూనే ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రోటోకాల్ వివాదం కూడా అది కూడా ముఖ్యమంత్రి ఈ రోజు పర్యటించబోతున్న నేపథ్యంలో ఇవి వరుసగా కనిపిస్తున్నాయి. అంటే ఇది ఏదైనా మిస్కమ్యూనికేషన్ లో జరిగిన తప్పిదం అనుకోవాలా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా జరిగిన అంశం అనుకోవాలా? అక్కడ నేతలు ఏం చెప్తున్నారు? అంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికారిక ప్రకటన అయితే ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన ప్రకటన ఇది. ఈ ప్రకటనలో ఇటు ప్రజాప్రతినిధుల పేర్లు మిస్ కావడం ఇది కేవలం ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అయినప్పటికీ కూడా అంటే అట్లాంటి ఉద్దేశం ఉంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్సీ ఉన్నారు, తీన్మార్ మల్లన్న ఫోటో ఉంది. ఈ ఫోటోలు ఉన్నప్పుడు తమ సొంత పార్టీల నేతల ఫోటోలు ఎందుకు మిస్ అవుతాయి అని చెప్పి ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే నిర్లక్ష్యంతో చేశారా అనేది కూడా తేలాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికార పార్టీలో ఉన్నటువంటి మొత్తం వర్గపోరు కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇటు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పున్నా కైలాష్ నేతకు సంబంధించిన ఫోటోలు కూడా ఎక్కడ కూడా ఫ్లెక్సీలలో లేవు. అదేవిధంగా ప్రోటోకాల్ సంబంధించిన లిస్ట్ లో కూడా ఇక్కడ ఏదైతే ఎలిప్యాడ్ దగ్గర కావచ్చు, సభ దగ్గర కావచ్చు, ఇక్కడ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాంల వద్ద కూడా ఆ అధికారులకు వచ్చినటువంటి లిస్ట్ లో అయితే ఆయన పేరు లేనట్టు తెలుస్తా
కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా ఇది ఏదైతే ఇటు ఆర్ఎండ్బి శాఖ ప్రకటనకు సంబంధించిన ఎమ్మెల్సీల పేర్లు లేకపోవడంతో కనీసం ఆ లిస్ట్ లోనైనా ప్రోటోకాల్ లిస్ట్ లోనైనా ఎమ్మెల్సీల పేర్లు ఉన్నాయా అనే ఒక చర్చ కూడా ప్రారంభమవుతున్న పరిస్థితి. మరొక వైపు ఇటు అధికారులు మాత్రం తమదేం లేదని చెప్పి వాళ్ళ ఆఫ్ ద రికార్డులు చెప్తున్నారు. మొత్తం కూడా ఇటు ఈ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన టీమే ఈ మొత్తం వ్యవహారాలు చూసుకుంది. అధికారిక ప్రకటన కూడా వాళ్ళే తయారు చేశారు. దాంతో పాటు పాసులకు సంబంధించి కూడా ఈ జాబితా ఏదైతే ప్రోటోకాల్ జాబితా ఎవరైతే తయారు చేశారో హెలిప్యాడ్ దగ్గర ఎవరెవరు ఇవ్వాలి, వేదిక పైన ఎవరెవరు ఇవ్వాలి, ఇదంతా కూడా వాళ్ళే జారీ చేశారు. అదేవిధంగా ఏదైతే ప్రోటోకాల్ పాసులు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని కూడా మొత్తం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీమే స్వయంగా చూస్తుంది. తాము కేవలం నామమాత్రంగా తాము ఉన్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఈ ప్రకటన పైన ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు. అందరూ కూడా అసలు అది మాకు తెలియదు ఎలా జరిగింది అనేది తమ అసలు ఆ ప్రకటనకు సంబంధించి తాము ఎక్కడ కూడా అధికారికంగా ఇన్వాల్వ్ కాలేదు, కేవలం తమ శాఖ పేరు మాత్రమే తమది, కానీ తాము ఎక్కడ కూడా ఇందులో ఇన్వాల్వ్ కాలేదని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కానీ సీఎం రేవంత్ రెడ్డి టూరు చాలా అంశాలకు వివాదంగా మారిన పరిస్థితి. సొంత పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు బయటపడటం, అదేవిధంగా ఇటు ప్రోటోకాల్ కి సంబంధించి ఒక ఎమ్మెల్సీలు గౌరవ శాసన మండలి చైర్మన్ కూడా ఏకంగా పక్కకు పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అధికారుల పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే ఒక డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.